ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో లాస్ట్ క్లాస్లో మనం బ్లూమ్స్ టాక్సానమీ గురించి స్టార్ట్ చేశాము. సో లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్లో బ్లూమ్స్ టాక్సానమీ అనేది మనకి చాలా వరకు ఉపయోగపడుతుంది. ఎందుకు అనేది మనకి ఫర్దర్గా తెలుస్తుంది. సో ఇవాల్టి క్లాస్లో బ్లూమ్స్ టాక్సానమీలో ఏమేమి డొమైన్స్ ఉన్నాయన్న దాని గురించి చూద్దాం. ఓకే, సో ఆబ్జెక్టివ్స్ అనేటివి, ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉండడం వల్ల వాటితో వర్క్ చేయడం కూడా అప్పుడప్పుడు మనకి డిఫికల్ట్ అవ్వచ్చు. సో ఇలా డిఫరెంట్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ లిస్ట్ ఉండడం వల్ల చాలా కష్టమవుతుంది కనుక వాటిని ఒక కేటగిరీలోకి, ఒక క్లాసిఫికేషన్లోకి తీసుకురావడంతో డిఫికల్టీ అనేది తగ్గింది. సో ఆ కేటగిరీస్, ఆ క్లాసిఫికేషన్ అనేది మనకి బ్లూమ్స్ టాక్సానమీ నుంచి వచ్చింది. ఓకే, సో బ్లూమ్స్ టాక్సానమీ అనేది మనకి బెంజమిన్ ఎస్ బ్లూమ్ అండ్ ఆయనతో పాటు ఆయన అసోసియేట్స్ కలిపి ఒక గ్రూప్ ఆఫ్ ఎగ్జామినర్స్ కాలేజ్ లెవెల్లో 1948లో డెవలప్ చేశారు ఈ ఫ్రేమ్వర్క్ అనేది. సో బెంజమిన్ ఎస్ బ్లూమ్ కాబట్టి ఆయన పేరు మీదనే బ్లూమ్స్ టాక్సానమీ అని పేరు పెట్టడం జరిగింది. ఓకే, సో 1948లో ఆయన అండ్ ఆయన అసోసియేట్స్ కాలేజ్ లెవెల్ సెట్అవుట్లో ఒక ఈ ఫ్రేమ్వర్క్ అనేది డెవలప్ చేశారు. ఓకే, అంటే అప్పటి నుంచి స్టార్ట్ చేశారు, 1948 నుంచి దీని మీద వర్క్ చేయడము. ఓకే, సో ఈ టాక్సానమీలో అండర్స్టాండబుల్ రేంజ్లో ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ని ఎలా ప్రజెంట్ చేయొచ్చు అన్న దాని మీద వీళ్ళు కొనసాగించారు రీసెర్చ్ అనేది. ఓకే, సో ఆ రీసెర్చ్ అనేది కంప్లీట్ చేశారు 20 ఇయర్స్లో. ఓకే, 1948 నుంచి నెక్స్ట్ 20 ఇయర్స్లో వాళ్ళు రీసెర్చ్ కంప్లీట్ చేసి డెవలప్ చేస్తూ వెళ్ళారు ఈ టాక్సానమీని. ఓకే, సో టాక్సానమీ అని అంటే ఒక స్కీమా అన్నట్టు, ఒక పద్ధతి. అందులో క్లాసిఫికేషన్స్ అనేటివి ఉంటాయి సర్టెన్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్కి. ఓకే, సో బ్లూమ్స్ టాక్సానమీ తర్వాత మనకి చాలా ఎక్స్పర్ట్స్ ఈ టాక్సానమీ మీదనే వర్క్ చేశారు. దాంట్లో మనకి రాబర్ట్ మెంగెస్ 1981లో వర్క్ చేశారు. అండ్ అలాగే ఏజే రామిస్సోవ్స్కీ ఈయన 1984లో కొన్ని అదర్ స్కీమాస్ని డెవలప్ చేశారు లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అంటే ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్లో డిఫికల్టీస్ని తగ్గించడానికి. ఓకే, సో బ్లూమ్స్ టాక్సానమీ మనకి 1948లో తన గ్రూప్తో కలిసి ఈ టాక్సానమీ మీద వర్క్ చేయడం జరిగింది. ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ని క్లాసిఫై చేయడానికి, అండర్స్టాండబుల్ రేంజ్కి తీసుకురావడానికి. ఆయన తర్వాత రాబర్ట్ మెంగెస్ ఏమో 1981లో, ఏజే రామిస్సోవ్స్కీ ఏమో 1984లో ఇంకా ఫర్దర్గా డెవలప్ చేయడం జరిగింది, క్లాసిఫికేషన్ చేయడం జరిగింది ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్లో. ఓకే, వీళ్ళందరూ వర్క్ చేస్తున్న తర్వాత కూడా బ్లూమ్స్ టాక్సానమీ అనేది చాలా వైడ్గా పాపులర్గా ఉన్నటువంటి టాక్సానమీ. ఎందుకు అని అంటే అదే వెల్ డెవలప్డ్ టాక్సానమీ. ఓకే, ఆర్గనైజ్డ్గా వెల్ డెవలప్డ్ అండ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్కి కరెక్ట్గా ఉన్న టాక్సానమీ కాబట్టి బ్లూమ్స్ టాక్సానమీని ఇప్పటికి కూడా యూజ్లో ఉంది. ఓకే, సో బ్లూమ్స్ టాక్సానమీలో మనకి 2 లెవెల్స్ అని ఉంటాయి. ఈ 2 లెవెల్స్లో ఈ ఫస్ట్ లెవెల్కి సంబంధించి 3 డొమైన్స్ అనేవి ఉంటాయి మనకి. ఓకే, సో 2 లెవెల్స్ ఏంటి? ఫస్ట్లో ఏమో ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అనేది ఫస్ట్ లెవెల్ అండ్ డొమైన్స్ అనేటివి నెక్స్ట్ లెవెల్. సో ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్కి మనకి కాగ్నిటివ్ డొమైన్ ఉంటుంది, ఎఫెక్టివ్ డొమైన్ ఉంటుంది, సైకోమోటర్ డొమైన్ ఉంటుంది. ఓకే, సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది క్యాప్ అండి. ఓకే, సిఏపి క్యాప్. ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఏంటి మనకి? సిఏపి, కాగ్నిటివ్, ఎఫెక్టివ్ అండ్ సైకోమోటర్ డొమైన్స్. ఓకే, కాగ్నిటివ్ డొమైన్ అంటే బ్రెయిన్కి సంబంధించింది, ఎఫెక్టివ్ డొమైన్ అంటే హార్ట్కి సంబంధించింది, అండ్ సైకోమోటర్ డొమైన్ అంటే ఫిజికల్ సంబంధించింది. ఓకే, సో ఈ 3 డొమైన్స్ అనేటివి మనకి ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్లో మెయిన్ క్లాసిఫికేషన్స్ లాగా తీసుకోవడం జరిగింది ఇన్ బ్లూమ్స్ టాక్సానమీ. ఓకే, సో కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, 2 లెవెల్స్ అనేటివి ఉంటాయి మనకి. ఆ 2 లెవెల్స్లో ఫస్ట్ లెవెల్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్, సెకండ్ లెవెల్లో మనకి డొమైన్స్ అనేటివి ఉంటాయి. ఆ డొమైన్స్ మనకి క్యాప్ రూపంలో గుర్తుపెట్టుకోవచ్చు, కాగ్నిటివ్ డొమైన్, ఎఫెక్టివ్ డొమైన్, సైకోమోటర్ డొమైన్. ఓకే, బ్రెయిన్, హార్ట్ అండ్ ఫిజికల్. అలాగే మనకి బ్లూమ్స్ టాక్సానమీ అనేది హైరారికల్ అంటే ఒక ఆర్డర్లో అరేంజ్ చేయబడి ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక్కొక్క డొమైన్ గురించి ఇవాళ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో మిస్ కాకుండా చూడండి, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో అడుగుతారు, టీచింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, అండ్ అలాగే బిఎడ్కి కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఫస్ట్ డొమైన్ చూసుకున్నట్టయితే కాగ్నిటివ్ డొమైన్. సో ఈ డొమైన్ అనేది మనకి బ్రెయిన్కి సంబంధించింది, అంటే నాలెడ్జ్ని, రీకాల్ ఆర్ రికగ్నిషన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్ అండ్ స్కిల్స్. సో మన ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్ కానీ మన స్కిల్స్ కానీ వాటిని డెవలప్ చేయడానికి, లేదా మనకు ఆల్రెడీ తెలిసిన నాలెడ్జ్ని రీకాల్ అంటే రిమెంబర్ చేయడానికి, అండ్ అలాగే దాన్ని గుర్తించడానికి కాగ్నిటివ్ డొమైన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో బ్రెయిన్కి సంబంధించింది జనరల్గా. ఓకే, సో ఇందులో మనకి 6 క్లాసెస్ అనేటివి ఉంటాయి.
అది కూడా హైరార్కికల్ ఆర్డర్లో ఒకదాని తర్వాత ఒకటి ర్యాంక్కి సంబంధించిన ఆర్డర్. ఓకే, సో దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అని ఒక సిస్టమేటిక్ ర్యాంక్ ఉంటుంది కదా. సో దానికి సంబంధించిన ఆర్డర్లో 6 క్లాసెస్ అనేటివి కాగ్నిటివ్ డొమైన్లో ఉన్నాయి. నాలెడ్జ్కి సంబంధించి అండ్ ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్ స్కిల్స్కి సంబంధించిన డొమైన్ ఏంటి మనకి కాగ్నిటివ్ డొమైన్. సో ఆ 6 క్లాసెస్ చూసుకున్నట్టయితే స్టార్టింగ్లో మనకి నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, సో మన నాలెడ్జ్ నుంచి మనకి కాంప్రహెన్షన్ అంటే అండర్స్టాండింగ్, తర్వాత అప్లై చేస్తాం, అప్లికేషన్ వస్తుంది. నెక్స్ట్ అనాలిసిస్ చేస్తాం, తర్వాత సింథసిస్ చేస్తాం, తర్వాత జడ్జ్మెంట్ అనేది ఉంటుంది. జడ్జ్మెంట్ అంటే ఇవాల్యుయేషన్. ఓకే, సో ఈ 6 క్లాసెస్ అనేటివి ఈ ర్యాంక్లో వెళ్తాయి, ఫ్రమ్ డౌన్ టు అప్ అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క క్లాస్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాము. సో నాలెడ్జ్ అంటే మనకు ఆల్రెడీ తెలిసింది గుర్తుంచుకోవడం లేదా మళ్ళీ రిమెంబర్ చేసుకోవడం. ఓకే, అండ్ కాంప్రహెన్షన్ అంటే మనకు తెలిసిన నాలెడ్జ్ని అర్థం చేసుకోవడం. ఓకే, తెలిసిన నాలెడ్జ్, తెలుసుకున్న నాలెడ్జ్ అర్థం చేసుకునే స్టేజ్ మనకి కాంప్రహెన్షన్ అవుతుంది. అండ్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఏదైతే తెలుసుకుంటామో దాన్ని అర్థం చేసుకొని ఆల్రెడీ తెలిసిన రూల్స్ని అప్లై ఇక్కడ చేస్తాం. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మ్యాథమెటిక్స్లోనే చూడండి, మనకి సర్టెన్ నాలెడ్జ్ అనేది ఉంటుంది, తర్వాత రూల్స్ గురించి తెలుసుకుంటాం, దాన్ని అర్థం చేసుకుంటాం, దెన్ విల్ అప్లై, అవునా, ప్రాబ్లంలో అప్లై చేస్తాం. సో అది ఈ స్టేజ్ అన్నట్టు. ఓకే, అండ్ అనాలిసిస్ అంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం ఇచ్చారనుకోండి, ఆ ప్రాబ్లంలో ఏం కనుక్కోవాలి, ఎంతవరకు కనుక్కోవాలి, ఎలా కనుక్కోవాలి, ఇవన్నీ కూడా మనము బ్రేకప్ చేసి అంటే ఒకదాని తర్వాత ఒకటి మెల్లగా కనుక్కుంటూ వస్తాం ప్రాబ్లమ్ని. సో దాన్ని అనాలిసిస్ అంటారు. ఓకే, బ్రేకప్ చేసుకుంటూ అంటే ఒక సర్టెన్ బిగ్గర్ ప్రాబ్లమ్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లాగా డివైడ్ చేసి వాటిని సాల్వ్ చేసుకుంటూ రావడం. సో అప్లై చేసిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. ఓకే, చేసిన అనాలిసిస్లో డిఫరెంట్ రిజల్ట్స్ అన్నిటినీ ఒక దగ్గర తీసుకొచ్చి కలిపి ఒక కొలిక్కి తీసుకొస్తాం. సో అది సింథసిస్. ఓకే, ఫస్ట్ మనం నాలెడ్జ్ ఏంటో తెలుసుకుంటాం సర్టెన్ ప్రాబ్లం మీద, తర్వాత దాన్ని అర్థం చేసుకుంటాం, తర్వాత అప్లై చేస్తాం, అప్లై చేసిన దానికి రిజల్ట్ రావడానికి బ్రేకప్ చేసి డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి డిఫరెంట్ సొల్యూషన్స్ తీసుకొస్తాం, దాని అన్నిటినీ మళ్ళీ ప్యాచప్ చేసి ఒక కొలిక్కి అంటే సింగిల్ కన్క్లూషన్కి తీసుకొస్తాం. దెన్ ఆ కన్క్లూషన్ కరెక్టా కాదా అనేసి జడ్జ్మెంట్ అనేది అవుతుంది, ఇవాల్యుయేషన్ అనేది అవుతుంది. ఓకే, సో కరెక్ట్ కాదు అని అంటే దెన్ మళ్ళీ నాలెడ్జ్ దగ్గరికి వచ్చేస్తుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జడ్జ్మెంట్ ఎప్పుడు క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ బోత్ జడ్జ్మెంట్స్ అనేవి జరగాలి. ఓకే, బోత్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ ఇవాల్యుయేషన్ అనేది జరగాలి. సో సింపుల్గా మనం చేసే పనులేంటి ఈ స్టేజెస్లో? నాలెడ్జ్లో మనము గుర్తుంచుకుంటాము, కొన్ని స్టేట్ ఆఫ్ డెఫినేషన్స్ని తీసుకొస్తాము, లిస్ట్ చూస్తాము, నేరేట్ చేస్తాము, అలాగే ఏమన్నా మర్చిపోయామా అనేసి వాటిని రీకాల్ చేస్తాము. ఓకే, కాంప్రహెన్షన్ స్టేజ్లో అర్థం చేసుకుంటాము ఇక్కడ దొరికిన నాలెడ్జ్ మొత్తాన్ని కూడా. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ స్టేజ్లో ఏ ప్రాబ్లంకి ఏది అప్లై చేయాలి, ఏ రూల్ అప్లై చేయాలి, ఏ రూల్ అప్లై చేస్తే కరెక్ట్గా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా మనం అప్లికేషన్లో చేస్తాం. నెక్స్ట్ అనాలిసిస్ చూసుకున్నట్టయితే ఎవిడెన్స్ ప్రొవైడ్ చేస్తాం, జనరలైజ్ చేస్తాం, కన్క్లూజన్స్ డ్రా చేస్తాం. సో ఇవన్నీ కూడా మనకి అనాలిసిస్లో అవుతుంది. అదే సింథసిస్ చూసుకున్నట్టయితే ఇక్కడ కంపైల్ చేస్తాం, అలాగే రీకన్స్ట్రక్ట్, రీఆర్గనైజ్ చేయడం, డిజైన్ని ప్రొవైడ్ చేయడం, అండ్ అలాగే డెవలప్ చేయడం, కన్స్ట్రక్ట్ చేయడం, క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా మనకి సింథసిస్లో అవుతుంది. నెక్స్ట్ జడ్జ్మెంట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి జస్టిఫై చేసుకోవడం, ఓకే, ఇవాల్యుయేట్ చేయడం అనేది మనకి జడ్జ్మెంట్లో జరుగుతుంది. సో ఇది కాగ్నిటివ్ డొమైన్కి సంబంధించిన 6 క్లాసెస్. ఓకే, సో కాగ్నిటివ్ డొమైన్ అంటే బ్రెయిన్కి సంబంధించింది. సో ఏదైనా గుర్తుంచుకోవడము, గుర్తు తెచ్చుకోవడము, మన ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్, మన స్కిల్స్ అన్నీ కూడా మనకి బ్రెయిన్కి సంబంధించిన స్కిల్స్ అన్నీ కూడా కాగ్నిటివ్ డొమైన్లోకి వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే అఫెక్టివ్ డొమైన్. అఫెక్టివ్ డొమైన్ అనేది మనకి హార్ట్కి సంబంధించింది. సో మన ఇంట్రెస్ట్ కానీ, ఎమోషన్స్ కానీ, వాల్యూస్ కానీ, మోరల్స్ కానీ, అడ్జస్ట్మెంట్ సొసైటీకి, ఇవన్నీ కూడా మనకి ఎఫెక్టివ్ డొమైన్లోకి వస్తాయి. ఓకే, సో హార్ట్కి సంబంధించిన డెసిషన్స్ ఏవి కూడా మనకి ఎఫెక్టివ్ డొమైన్లోకి వస్తాయి. సో దీంట్లో ఆబ్జెక్టివ్స్ చూసుకుంటే కనుక రిసీవింగ్, రెస్పాండింగ్, వాల్యూయింగ్, ఆర్గనైజేషన్ అండ్ క్యారెక్టరైజేషన్. ఇంతకుముందు చూసాం కదా 6 క్లాసెస్ అనేటివి. ఇక్కడ ఈ ఎఫెక్టివ్ డొమైన్కి ఆబ్జెక్టివ్స్ మనకి రిసీవింగ్, రెస్పాండింగ్, వాల్యూయింగ్, ఆర్గనైజేషన్, క్యారెక్టరైజేషన్. సో ఒక్కొక్క దాని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు చూద్దాం. సో రిసీవింగ్ అంటే మనం రిసీవ్ చేసుకోవడం నాలెడ్జ్ని. ఓకే, ఇప్పుడు ఒక పీరియడ్ ఉంది, అందులో టీచర్ చెప్తూ ఉంటే పిల్లలు రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ రిసీవ్ చేసుకోవడాన్ని రిసీవింగ్ ఆబ్జెక్టివ్ అంటాం. ఓకే, సో రెస్పాండింగ్ అంటే వన్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత
సర్టెన్ విధంగా రెస్పాండ్ అవుతాము, ఫీడ్బ్యాక్ ఇస్తాము యాజ్ ఎ స్టూడెంట్స్, అవునా? సో అది రెస్పాండింగ్ కిందకు వస్తుంది. సో అలా చూసుకున్నట్టయితే రిసీవింగ్ అనేది ప్యాసివ్ అవుతుంది, రెస్పాండింగ్ అనేది యాక్టివ్ అవుతుంది. ఎందుకంటే రిసీవింగ్లో పిల్లలు ప్యాసివ్గా ఉంటారు, అంటే ఎక్కువగా పార్టిసిపేట్ చేయరు, రిసీవ్ చేసుకుంటారు నాలెడ్జ్ని. రెస్పాండింగ్లో మాత్రం పిల్లలు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి యాక్టివ్ కిందకు వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే వాల్యూయింగ్. సో ఇక్కడ రిసీవింగ్ అండ్ రెస్పాండింగ్ అయిపోయిన తర్వాత ఎంతవరకు నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తున్నారు, వాళ్ళు వాల్యూ చేస్తున్నారు, అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నారు అనేది మనకి వాల్యూయింగ్లో వస్తుంది. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకి హార్ట్కి సంబంధించిన డెసిషన్స్ అన్నీ కాబట్టి ఎవరైనా ఏమన్నా చెప్పినప్పుడు వాటిని రిసీవ్ చేసుకొని రెస్పాండ్ అయ్యి ఆ తర్వాత ఆ చెప్పిన విషయానికి ఎంత వాల్యూ ఇస్తున్నాం అనేది వాల్యూయింగ్కి వస్తుంది. ఓకే, దెన్ ఆర్గనైజేషన్. సో ఈ వాల్యూస్ అన్నిట్లలో మనకి ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదనేసి ఆర్గనైజ్ చేయడం, అండ్ అలాగే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ని టుగెదర్ క్లాసిఫై, ఇవన్నీ కూడా మనకి ఆర్గనైజేషన్లో వస్తుంది. నెక్స్ట్ క్యారెక్టరైజేషన్ చూసుకున్నట్టయితే సర్టెన్ వాల్యూస్ని ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఎందుకు అని అంటే ఆ వాల్యూస్ వల్లనే మన క్యారెక్టర్ అనేది బిల్డ్ అవుతుంది కాబట్టి. ఓకే, సో ఎఫెక్టివ్ డొమైన్ అనేది హార్ట్కి సంబంధించిన విషయం, మన ఇంట్రెస్ట్, వాల్యూస్, అడ్జస్ట్మెంట్కి సంబంధించిన విషయం కాబట్టి ఏదైనా సర్టెన్ విషయం మనకి సమాజం ద్వారానన్నా లేదా స్కూల్లోనన్నా తెలిసినప్పుడు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం, ఎలా రెస్పాండ్ అవుతున్నాం, వేటికి వాల్యూ ఇస్తున్నాం, వేటిని ఆర్గనైజ్ చేసి క్లాసిఫై చేస్తున్నాం, వేటిని మన యొక్క క్యారెక్టర్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం, మన యొక్క లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది ఈ ఆబ్జెక్టివ్స్ యొక్క ఉద్దేశం. ఓకే, ఇది అఫెక్టివ్ డొమైన్ యొక్క ఆబ్జెక్టివ్స్. సో లాస్ట్ డొమైన్ చూసుకున్నట్టయితే సైకోమోటర్ డొమైన్. సో సైకోమోటర్ డొమైన్ అనేది ఫిజికల్కి సంబంధించింది. సో అందుకే ఇక్కడ చూడండి, డెవలప్మెంట్ ఆఫ్ మ్యానిపులేటివ్ ఆర్ మోటార్ స్కిల్స్. ఓకే, మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇప్పుడు పెన్ పట్టుకోవడం మోటార్ స్కిల్కి వస్తుంది. సో గ్రాస్ మోటార్ స్కిల్స్, ఫైన్ మోటార్ స్కిల్స్ ఇవన్నీ కూడా మనకి సైకోమోటర్ డొమైన్ కిందకి వస్తాయి. ఓకే, సో గ్రాస్ మోటార్ స్కిల్స్ కానీ ఫైన్ మోటార్ స్కిల్స్ కానీ ఏంటంటే గ్రాస్ మోటార్ స్కిల్స్లో మనకి బిగ్గర్ మజిల్స్ అనేటివి యూజ్ అవుతాయి. ఓకే, సో గ్రాస్ మోటార్ స్కిల్స్కి ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే రన్నింగ్, వాకింగ్, వీటిలో మనకి బిగ్గర్ మజిల్స్ అనేటివి కావాల్సి వస్తుంది. సో అది గ్రాస్ మోటార్ స్కిల్స్. ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే పేజ్ని రొటేట్ చేయడం, తిప్పడము, లేదా పెన్ని హోల్డ్ చేయడం. ఇక్కడ మనము పెన్ని హోల్డ్ చేసినప్పుడు మన ఫింగర్స్ని యూజ్ చేస్తున్నాం. సో ఫైన్ మోటార్ స్కిల్స్, స్మాల్ మజిల్స్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫైన్ మోటార్ స్కిల్స్. ఇవన్నీ కూడా మనకి సైకోమోటర్ డొమైన్లో ఉంటాయి. సో దీనికి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ చూసుకున్నట్టయితే పర్సెప్షన్, ఇమిటేషన్ ఆఫ్ అన్ యాక్ట్, మ్యానిపులేషన్, ప్రెసిషన్, ఆర్టికులేషన్ అండ్ న్యాచురలైజేషన్. సో ఇవి దీనికి సంబంధించిన ఆబ్జెక్టివ్స్. సైకోమోటర్ డొమైన్కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ కానీ, ఎఫెక్టివ్ డొమైన్కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ కానీ, అలాగే కాగ్నిటివ్ డొమైన్కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ కానీ గుర్తుపెట్టుకోండి. బికాస్ ఇవి కూడా మనకి చాలా వరకు అడుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో. పర్సెప్షన్ అంటే ఇంకొకరు చేసేది మనం కూడా చేయడం, సో వాళ్ళని అనుసరించడం. ఓకే, ఇమిటేషన్ ఆఫ్ అన్ యాక్ట్ అంటే ఇమిటేట్ చేయడం. అలాగే మ్యానిపులేషన్ అని అంటే ఇక్కడ వేరియస్ మూమెంట్స్ అనేటివి మనము డిఫరెన్షియేట్ చేస్తాము. ఇప్పుడు కొందరు పెన్ ఇలా పట్టుకుంటారు, కొందరు పెన్ ఇలా పట్టుకుంటారు. సో డిఫరెంట్ మ్యానిపులేషన్స్ అనేటివి ఉంటాయి. అండ్ అలాగే ప్రెసిషన్ అని అంటే అక్యురేట్గా ఉండడం, ఎగ్జాక్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడం. అండ్ ఆర్టికులేషన్ అని అంటే కోఆర్డినేషన్ ఉంటుంది. ఓకే, కోఆర్డినేషన్, సీక్వెన్స్ అంతా ఈ ఆర్టికులేషన్ కిందకు వస్తుంది. న్యాచురలైజేషన్ అంటే ఎప్పుడైతే సర్టెన్ స్కిల్ అనేది హ్యాబిట్ లాగా మారి న్యాచురల్గా అయిపోతుందో అది న్యాచురలైజేషన్ కిందకు వస్తుంది. సో ఒకరిని చూసి నేర్చుకుంటాము, వాళ్ళ పర్సెప్షన్ అంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఎలా పెన్ పట్టుకుంటున్నారో చూస్తాము, దెన్ దాన్ని ఇమిటేట్ చేస్తాము, దెన్ దాన్ని మనకి నచ్చినట్టుగా మ్యానిపులేట్ చేసుకుంటాము, ఆ తర్వాత కరెక్ట్గా ఎలా రాస్తామో అది నేర్చుకుంటాము. దెన్ ఆర్టికులేషన్ వస్తుంది, ఒక సీక్వెన్స్లో రాయడం, లైన్గా రాయడం, స్ట్రైట్ లైన్లో రాయడం వైట్ పేపర్లో, ఇవన్నీ కూడా మనకి ఆర్టికులేషన్లో వస్తుంది. దెన్ మనకు అలవాటు అయిపోతుంది రాయడం కాబట్టి న్యాచురలైజేషన్ అయిపోతుంది. అర్థమైందా? సో రాయడం గురించి మనం ఎక్కడి నుంచి నేర్చుకుంటాం, ఫస్ట్ స్క్రిబ్లింగ్ కార్డ్ నుంచి నేర్చుకుంటాం, దెన్ రైటింగ్ వైట్ పేపర్ మీద స్ట్రైట్ లైన్లో రైటింగ్ వచ్చేదాకా మనకి అలవాటు అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ కూడా సైకోమోటర్ డొమైన్లో కూడా వాళ్ళు ఇచ్చిన ఆబ్జెక్టివ్స్ అవే. ఫస్ట్ ఒకళ్ళ పర్సెప్షన్ అనేది చూస్తాం, ఒకళ్ళు ఎలా పెన్ పట్టుకుంటున్నారు అనేది చూస్తాం, దెన్ వాళ్ళని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తాం, ఆ తర్వాత మనకి నచ్చినట్టు దాన్ని మ్యానిపులేట్ చేసుకుంటాం, ఆ తర్వాత కరెక్ట్గా పట్టుకునేలాగా ప్రెసిషన్ తీసుకొస్తాం, దెన్ సీక్వెన్స్ ఆఫ్ రైటింగ్, లైన్లో రాయడం, ఇవన్నీ కూడా ఆర్టికులేషన్లో చేస్తాం. చేసిన తర్వాత మనకి అలవాటు అయిపోతుంది కాబట్టి అది న్యాచురలైజేషన్ కిందకి వస్తుంది. ఓకే, సో ఇది సైకోమోటర్ డొమైన్కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్. సో మీకు గుర్తుండడానికి ఈ డయాగ్రామ్ అయితే
చూపిస్తున్నాను. ఎందుకు అనంటే ఇందులో ఈజీగా మీకు గుర్తుంటుంది. సో మనకి 3 ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్లో డొమైన్స్ అనేటివి ఉన్నాయి. కాగ్నిటివ్ డొమైన్, ఆ తర్వాత ఎఫెక్టివ్ అండ్ దెన్ సైకోమోటర్. సో క్యాప్. ఓకే, సో కాగ్నిటివ్ డొమైన్లో మనకి 6 క్లాసెస్ అనేటివి ఉన్నాయి, స్టార్టింగ్ ఫ్రమ్ నాలెడ్జ్ టు ఇవాల్యుయేషన్. ఓకే, నాలెడ్జ్ సంపాదించుకున్న తర్వాత దాన్ని అర్థం చేసుకుంటాం, దాన్ని అప్లై చేస్తాం, అనాలిసిస్ చేసి సింథసిస్ చేసి దెన్ ఎవాల్యుయేట్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఎఫెక్టివ్కి పోయినట్టయితే రిసీవింగ్ నుంచి స్టార్ట్ అయ్యి క్యారెక్టరైజేషన్ వరకు వెళ్తుంది. ఓకే, ఎవరైనా ఏమైనా చెప్తే దాన్ని రిసీవ్ చేసుకుంటాం, దానికి రెస్పాండ్ అవుతాం, దానికి వాల్యూ ఇవ్వాలా వద్దా అని వాల్యూలో డిసైడ్ అయ్యి ఆర్గనైజ్ చేస్తాము. దెన్ మనకు నచ్చింది తీసుకొని దాన్ని క్యారెక్టరైజేషన్లో ఇంప్లిమెంట్ చేస్తాం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సైకోమోటర్. సో సైకోమోటర్లో మనకి ఇమిటేషన్ నుంచి స్టార్ట్ అయ్యి నేచురలైజేషన్ వరకు వెళ్తుంది. సో ఒకళ్ళు ఎలా పట్టుకుంటున్నారు అన్న దాని మీద ఇమిటేట్ చేసి నెక్స్ట్ మ్యానిపులేట్ చేసి మనకు నచ్చినట్టుగా మార్చుకొని దాంట్లో అక్యురసీ తీసుకొచ్చి దెన్ సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్లో పెట్టి దెన్ నేచురలైజేషన్ అంటే హ్యాబిచువల్ అయిపోతుంది కాబట్టి న్యాచురల్ అయిపోతుంది కాబట్టి నేచురలైజేషన్కి వస్తాం. సో ఇది చైల్డ్స్ బిహేవియర్ యొక్క 3 డొమైన్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. ఓకే, అది కూడా మనకి బ్లూమ్స్ టాక్సానమీ యొక్క ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. చాలా ఇంపార్టెంట్ ఇది. 1948లో బెంజమిన్ ఎస్ బ్లూమ్ అనే వ్యక్తి వాళ్ళ అసోసియేట్స్ తోటి కలిపి రీసెర్చ్ అయితే చేయడం జరిగింది. సో దాంట్లో మనకి నెక్స్ట్ 20 years తర్వాత రీసెర్చ్ అనేది వచ్చింది, అది బ్లూమ్స్ టాక్సానమీ. అండ్ ఆ తర్వాత ఎంతమంది చేసినా సరే బ్లూమ్స్ టాక్సానమీ అంతా రాలేదు. ఓకే, సో అందుకే ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్లో 3 మెయిన్ డొమైన్స్ బ్లూమ్స్ టాక్సానమీ నుంచి తీసుకోవడం జరుగుతుంది. అవేంటి? కాగ్నిటివ్, ఎఫెక్టివ్ అండ్ సైకోమోటర్. ఓకే, ఇది బ్లూమ్స్ టాక్సానమీ గురించి బ్రీఫింగ్. ఓకే, సో ఇవాళ లాస్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే ఆండర్సన్ అండ్ క్రాత్హోల్స్ టాక్సానమీ. బ్లూమ్స్ టాక్సానమీ తర్వాత ఈ టాక్సానమీ అనేది వైడ్లీ పాపులర్ అయింది. ఎవరి టాక్సానమీ అది? ఆండర్సన్ అండ్ క్రాత్హోల్స్ టాక్సానమీ. వీళ్ళ టాక్సానమీకి అండ్ బ్లూమ్స్ టాక్సానమీకి ఏమేమి తేడాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇది మనకి బ్లూమ్స్ టాక్సానమీ, ఇది ఆండర్సన్ అండ్ క్రాత్హోల్స్ టాక్సానమీ. సో ఇవి రెండిట్లో మెయిన్గా మీరు చూసే డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అని అంటే స్ట్రక్చర్లో. ఓకే, ఇక్కడ స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే మనకి నాలెడ్జ్ అనేది ఉంది, కాంప్రహెన్షన్ ఉంది, అప్లికేషన్ ఉంది, తర్వాత అనాలిసిస్, తర్వాత సింథసిస్, తర్వాత ఇవాల్యుయేషన్. సో కాగ్నిటివ్ డొమైన్కి సంబంధించిన 6 క్లాసెస్, వీటిని బ్లూమ్స్ టాక్సానమీ అని కూడా అంటారు. సో ఈ 6 క్లాసెస్ అండ్ వీటిని చూసుకున్నట్టయితే నాలెడ్జ్ అంటే ఏంటి? మనకి రీకాల్ చేయడం, గుర్తుంచుకోవడం, రిమెంబర్ చేసుకోవడం. సో ఇక్కడ అదే ఇచ్చారు మనకి క్రాత్హోల్స్ అండ్ ఆండర్సన్ టాక్సానమీలో కూడా. సో ఈ స్టేజ్ అనేది సేమ్, రిమెంబరింగ్. నాలెడ్జ్ అంటే రిమెంబరింగ్. నెక్స్ట్ కాంప్రహెన్షన్ అంటే అండర్స్టాండింగ్ అని మనకు తెలుసు కదా. సో ఇక్కడ కూడా సెకండ్ స్టేజ్ మనకి అండర్స్టాండింగే ఉంది. అప్లికేషన్ దగ్గర కూడా మనకి అప్లయింగే ఉంది, అనాలిసిస్ దగ్గర కూడా అనలైజింగే ఉంది, సింథసిస్ దగ్గర మాత్రం ఇవాల్యుయేటింగ్ వచ్చింది. ఓకే, అండ్ ఇవాల్యుయేషన్ దగ్గర క్రియేటింగ్ వచ్చింది. సో ఇక్కడ మనకి ఈ క్రియేటింగ్ సింథసిస్ ఏదైతే ఉందో అది ఇవాల్యుయేషన్ స్టేజ్కి వెళ్ళిపోయింది, అండ్ ఇక్కడ ఇవాల్యుయేషన్ ఏదైతే ఉందో అది మనకి సింథసిస్ స్టేజ్కి వచ్చేసింది. ఓకే, సో సింథసిస్ అనేది పైకి వెళ్ళిపోయింది, ఇవాల్యుయేషన్ అనేది ఒక స్టెప్ కిందకు వచ్చింది. ఎందులో? ఆండర్సన్ అండ్ క్రాత్హోల్స్ టాక్సానమీలో. ఇది స్ట్రక్చర్ యొక్క డిఫరెన్స్. ఓకే, సేమే మొత్తం, బట్ సింథసిస్ అండ్ ఇవాల్యుయేషన్ అనేది ఇవాల్యుయేషన్ కిందకు వచ్చింది, సింథసిస్ పైకి వెళ్ళింది. ఓకే, సో ఇక్కడ నేమ్స్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ యొక్క అర్థం రిమెంబరింగే కాబట్టి రిమెంబరింగ్ ఇచ్చారు. కాంప్రహెన్షన్ యొక్క అర్థం అండర్స్టాండింగ్ కాబట్టి అండర్స్టాండింగ్, మిగతా అన్ని కూడా సేమ్. అండ్ సింథసిస్ అంటే క్రియేట్ చేస్తాం కాబట్టి అక్కడ క్రియేటింగ్. ఓకే, సో నేమింగ్ మీద కూడా ఇక్కడ మనకి డిఫరెన్స్ అనేది వచ్చింది. నాలెడ్జ్, కాంప్రహెన్షన్, అప్లికేషన్, అనాలిసిస్, సింథసిస్, ఇవాల్యుయేషన్ అనేటివి నౌన్ ఫామ్ కిందకు వస్తాయి. వాటి యొక్క వర్బ్ ఫామ్ అనేది మనకి ఆండర్సన్ అండ్ క్రాత్హోల్స్ టాక్సానమీలో ఇచ్చారు. చూడండి మీరే, నాలెడ్జ్ అనేది నౌన్, కానీ రిమెంబరింగ్ గుర్తు చేసుకోవడం క్రియ. ఓకే, నాలెడ్జ్ అనేది నౌన్, కాంప్రహెన్షన్ అనేది నౌన్, అర్థం చేసుకోవడం అనేది క్రియ, వర్బ్. ఓకే, అలాగే ఇక్కడ అప్లికేషన్ అనేది పేరు కాబట్టి నౌన్, ఇక్కడ అప్లయింగ్ అనేది అప్లై చేస్తున్నాం కాబట్టి క్రియ, వర్బ్. ఓకే, అలాగే ఇక్కడ అనాలిసిస్ అనేది నౌన్, అనలైజింగ్ అనేది వర్బ్, సింథసిస్ అనేది నౌన్, క్రియేటింగ్ అనేది వర్బ్, ఇవాల్యుయేషన్ ఏమో నౌన్, ఇవాల్యుయేటింగ్ అనేది వర్బ్. సో ఇక్కడ స్ట్రక్చర్ అనేది చేంజ్ అయింది, అండ్ అలాగే నేమ్స్లో చేంజ్ అయింది కాబట్టి నౌన్ ఫామును వర్బ్ ఫామ్ అయింది. ఓకే, సో మనకి బ్లూమ్స్ టాక్సానమీ అనేది 1956లో వచ్చింది, ఆఫ్టర్ 20 years ఆఫ్ రీసెర్చ్. ఇక్కడ మనకి 2001లో
ఆండర్సన్ అండ్ క్రాత్హోల్స్ టాక్సానమీ అనేది వచ్చింది. ఓకే, సో ఇది 1 డైమెన్షనల్ టాక్సానమీ, కానీ ఆండర్సన్ అండ్ క్రాత్హోల్స్ వాళ్ళది 2 డైమెన్షనల్ టాక్సానమీ. సో ఇందులో మనకి ఫ్యాక్చువల్ కాన్సెప్ట్స్ అనేటివి ఉంటాయి, కాన్సెప్చువల్ ఉంటాయి, ప్రొసీజరల్ ఉంటాయి, అలాగే మెటాకాగ్నేటివ్ ఉంటాయి. కానీ ఇక్కడ సింగిల్ డైమెన్షన్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇది 1956లో వచ్చింది, ఇది 2001లో వచ్చింది. వీటికి సంబంధించిన వర్బ్ ఫామ్ అనేది ఇక్కడ ఉంటుంది మనకి, అండ్ ఇవాల్యుయేషన్ కిందకు వస్తుంది, సింథసిస్ అనేది పైకి వెళ్తుంది. ఇది 1 డైమెన్షనల్ అండ్ ఇది 2 డైమెన్షనల్. ఓకే, ఈ డిఫరెన్సెస్ అనేటివి గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది మనకి. ఓకే, సో ఇది ఇవాల్టి క్లాస్. ఇవాల్టి క్లాస్లో మనం బ్లూమ్స్ టాక్సానమీ డొమైన్స్ చూసాము, కాగ్నేటివ్ డొమైన్, ఎఫెక్టివ్ డొమైన్ అండ్ సైకోమోటర్ డొమైన్. సో క్యాప్ అని దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ కాగ్నేటివ్ డొమైన్లో మనకి 6 క్లాసెస్ అనేటివి ఉన్నాయి, నాలెడ్జ్, కాంప్రహెన్షన్, అప్లికేషన్, అనాలిసిస్, సింథసిస్ అండ్ ఇవాల్యుయేషన్. అలాగే ఎఫెక్టివ్ డొమైన్లో కూడా మనకి రిసీవింగ్, రెస్పాండింగ్, వాల్యూయింగ్, ఆర్గనైజేషన్, క్యాటరైజేషన్ అని ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. అండ్ సైకోమోటర్ డొమైన్లో మనకి పర్సెప్షన్, ఇమిటేషన్, మ్యానిపులేషన్, ప్రెసిషన్, ఆర్టికులేషన్ అండ్ నేచురలైజేషన్ అనే ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. అండ్ కాగ్నేటివ్ అంటే బ్రెయిన్కి సంబంధించిన యాక్టివిటీస్ కానీ ఏది కానీ బ్రెయిన్కి సంబంధించింది, అఫెక్టివ్ డొమైన్ హార్ట్కి సంబంధించింది, సైకోమోటర్ డొమైన్ మోటార్ స్కిల్స్ అండ్ ఫిజికల్కి సంబంధించింది. ఓకే, అండ్ అలాగే ఇవాళ మనము ఆండర్సన్ అండ్ క్రాత్హోల్స్ టాక్సానమీ గురించి కూడా చూసాము. బ్లూమ్స్ టాక్సానమీ అండ్ ఆండర్సన్ అండ్ క్రాత్హోల్స్ టాక్సానమీలో ఏం డిఫరెన్సెస్ ఉన్నాయనే దాని గురించి కూడా చూసాము. సో మనకి బ్లూమ్స్ టాక్సానమీలో నౌన్ ఫామ్ అనేది ఉంటుంది, ఆండర్సన్ అండ్ క్రాత్హోల్స్ టాక్సానమీలో వర్బ్ ఫామ్ అనేది ఉంటుంది. 1956లో బ్లూమ్స్ టాక్సానమీ వచ్చింది, 2001లో ఆండర్సన్ అండ్ క్రాత్హోల్స్ టాక్సానమీ వచ్చింది. బ్లూమ్స్ టాక్సానమీ 1 డైమెన్షనల్, ఆండర్సన్ అండ్ క్రాత్హోల్స్ టాక్సానమీ 2 డైమెన్షనల్. ఫ్యాక్చువల్, కాన్సెప్షనల్, ప్రొసీజరల్ అండ్ మెటాకాగ్నేటివ్ నాలెడ్జ్ అనేది మనకి క్రాత్హోల్స్ అండ్ ఆండర్సన్ టాక్సానమీలో ఉంటాయి. ఓకే, సో ఇది ఇవాల్టి క్లాస్. ఇవాల్టి క్లాస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇవాల్టి క్లాస్ యొక్క నోట్స్ మనకి పీడిఎఫ్ ఫామ్లో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. బీఎడ్ ఎవరైతే చదువుతున్నారో మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా సరే ఈ ఛానల్ని వాళ్ళకి రికమెండ్ చేయండి. 1000 సబ్స్క్రైబర్స్ దాకా తీసుకెళ్దాము. ఇలాగే మీ సపోర్ట్ ఇస్తూ వెళ్ళండి, మంచి మంచి వీడియోస్ ఫ్యూచర్లో తీసుకొస్తూనే ఉంటాము. మీరు చేయవలసిందల్లా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఏ వీడియో అప్లోడ్ అయినా సరే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే. ఓకే, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మాత్రం వెనకాడకండి, మర్చిపోకండి. అదే మాకు ఎంకరేజింగ్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.